కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడినా కొందరు వ్యక్తులు తమపై కుట్రలు పన్నారన్నారు కోనేరు కోనప్ప. హైకమాండ్కు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పిలిస్తే వెళ్లానని న్యాయం చేస్తానన్నారు, కానీ ఏం కాలేదన్నారు కోనేరు కోనప్ప. 15,000 కోట్లు కూడా రాని నేతలు పెత్తనం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ విఠల్, నియోజకవర్గ ఇన్ఛార్జి ముగ్గురు కూడా తాను ఉండకూడదు అనుకున్నారని ఆరోపించారు. తనకు పార్టీలు అవసరం కాదు, పార్టీలకే తాను అవసరం అంటున్న కోనేరు కోనప్పతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సిరుపూర్తి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యవహార శైలి ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్టుగా స్పష్టం చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కోనప్ప మనకు అందుబాటు. సార్ చెప్పండి, ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టేనా, ఏంటి అసలు? గుడ్ బై చెప్పినట్టే. దాంట్లో రెండో అంశం ఇది ఎప్పుడో చెప్పాం, గతంలోనే చెప్పాం. మేము న్యాయంగా పనిచేసాం, కష్టపడ్డాం పార్టీ కోసం. 63,000 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత జరిగిన పరిణామాలు కొద్దిమంది వ్యక్తులు రకరకాల పుకార్లు పుట్టేయటం, మా మీద అబండాలు వేయటం. కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటే వాళ్ళకి కొంత బింగుడు పడినటువంటి పరిస్థితి కనపడింది వాళ్ళకి. ఆ సందర్భంలో వాళ్ళందరూ కలిసి కొన్ని కుతంత్రాలు పనటం, మమ్మల్ని బ్లేమ్ చేసే కార్యక్రమాలు చేయటం మా దృష్టికి వచ్చింది. అది మేము కొంత హైకమాండ్ కూడా చెప్పాం, ఈ రకంగా ప్రవర్తన జరుగుతుంది, ఇది బాగోదని చెప్పాం. నేను ఎవరు పట్టించుకుని పాపాన్ని ఎవరు పోలేదు. ముఖ్యంగా జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క ఉన్నారు కదా, ఆమె దృష్టికి తీసుకెళ్లారా? ఇక్కడ మీ పైన బోగస్ ప్రచారాలు ఇట్లాంటివి చేసేవాళ్ళు ఎవరు? ఈ సీతక్క గారికి తెలిసి అన్ని విషయాలు తెలిసింది. ఎవరో ఏంటంటే ఇవన్నీ ఈ చిల్లర రాజకీయాలు ఇంకా మేము పోదలుచుకోలేదు, ఇంకా మేము వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ పేర్లు ఎత్తడం కూడా మా స్థాయికి తగ్గ కాదు. మేము 3 సార్లు ఎమ్మెల్యే చేసేవాడిని. ఇక ఇటువంటి ఈ చిల్లరగాళ్ళ పేర్లు చెప్పుకుంటూ నేను రాజకీయం చేయదలుచుకోలేదు. మిమ్మల్ని నమ్ముకున్న క్యాడర్కు మీరు చెప్పేది ఏంటి? నేనేంటో క్యాడర్కు తెలుసు. నన్ను 25 సంవత్సరాల నుంచి పెంచింది వాళ్ళే. నా నిర్ణయం కరెక్ట్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒకటే, విలువలేని కూడా మనం ఉండవద్దు. ఎక్కడైతే మనకి విలువ ఉండదో అక్కడ మనం ఉండకూడదు. మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంకా సమయం చాలా ఉంది కదా, మనం చూద్దాం, తొందర ఏం లేదు మనకి. మీరు న్యూట్రల్గా ఉండండి. వాళ్ళు ఒక పార్టీకి వెళ్ళాలని కనుక వాళ్ళు ఏం సూచించలేదు. ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్గా ఉండాలని చెప్పారు. వాళ్ళు న్యూట్రల్గా ఉన్నందుకు నేను తటస్థంగా ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. చెప్పండి. ముఖ్యంగా అధికార పార్టీలో ఉంటే మీరు అనుకున్న ఏవైతే ఉన్నాయో, గతంలో మంజూరైన బ్రిడ్జీలు కావచ్చు, 11 రోడ్లు కావచ్చు, లేకపోతే ఆ చెరువుకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ నిధులు వచ్చేటివి కదా. ఇప్పుడు ఈ నిర్ణయం ఈ సంవత్సరం కాలం అయిపోయింది.